ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ అనంతలక్ష్మి గారు ఉన్నారు. అమ్మతో మనం మాట్లాడదాం. నమస్తే అమ్మ. నమస్తే తల్లి. అమ్మ, ఇప్పుడు కొంతమంది చాలా పూజలు చేస్తూ ఉంటారు, చాలా నియమాలతో నిష్టంతో చేస్తూ ఉంటారు. అయితే వాళ్ళకే ఎక్కువ కష్టాలు వస్తూ ఉంటాయమ్మా. ఎందుకు అసలు దేవుడు ఎందుకు అలా పరీక్షిస్తారంటారు? అమ్మ, తెల్ల కాగితం మీద ఒక చిన్న చుక్క పెట్టామనుకో, రాద్దాం అనుకున్నాం ఏదో, ఎవరో ఒక చిన్న చుక్క పెట్టారు. అబ్బా, కాగితం అందం పోయింది అనుకుంటామా? అనుకుంటాం కదా. చెత్త కుప్ప దగ్గర కుక్కలు పాడు చేస్తాయనుకో అనుకుంటామా? స్వచ్ఛమైనటువంటి హాయి అయినటువంటి జీవితం గడిపే వాళ్ళకి ఆ వచ్చేటటువంటి కష్టాలు తెల్ల కాగితం మీద చుక్కలాంటివి. సవ్యమైన ప్రవర్తనలు లేనటువంటి వాళ్ళవి వాళ్ళకు వచ్చేటటువంటి చెత్త కుప్ప మీద ఉన్న కుక్కలు, నక్కలు, పిల్లులు పాడు చేసిందంటారు. అయితే ఇది దృష్టి భేదంలో అలా ఉంటుంది. మామూలుగా చూడంగానే మనకేమనిపిస్తుందంటే, మొన్నటి దాకా హ్యాపీగా ఉన్నామండి, ఈ మధ్యనే మేము ఇలా అయిపోయాము, పూజలు మొదలుపెట్టినప్పటి నుంచి మాకు ఒకటే కష్టాలంటే, అదే కదా అనేది. నిజమే. ఎందుకంటే ఇల్లు శుభ్రం చేయాలంటే ముందేం చేస్తాం? చెత్త తీసేస్తాం. ఇల్లు బాగుండాలి అనుకుంటే వెంటనే ఫ్లిట్ కొడతారు ఇంట్లో. కొట్టంగానే మోరీల్లో నుంచి బిలబిలబిలబిల్లాడుతూ చిన్న చిన్న బొద్దింకలు ఇట్లాంటివన్నీ వచ్చేస్తాయి, చిమ్మెట్లు ఇట్లాంటివన్నీ. అయ్యో, మేము ఇల్లు శుభ్రం చేయడం మొదలెట్టగానే బొద్దింకలు వచ్చాయండి, శుభ్రం చేయకుండా ఉంటే బాగుండేది అని. అంతేనా? అంచేత లోపల ఎక్కడెక్కడో ఉండిపోయినటువంటి పనికిరానివన్నీ ఒక్కసారి బయటకు వచ్చేసి క్లీనప్ అయిపోతున్నాయి. అందువల్ల నిజంగా దేవుడి మీద ఇష్టం ఉండి, భక్తి ఉండి పూజ మొదలు పెట్టినట్టయితే లోపల ఉన్న చెత్త అంతా బయటకు వస్తుందమ్మా. అంతకన్నా ఇంకేం లేదు. అవే మనం కష్టాలను అనుకుంటూ ఉంటాం. ఇతరులకు రాలేదా? వాళ్ళు ఏమిటంటే ధర్మం మొదలైనవి ఆలోచించక ఎట్టాగొట్టా దాటి వెళ్ళిపోతూ ఉంటారు. ధర్మంగా ఉండాలి, దేవుణ్ణి పూజిస్తున్నాను, నాకు దేవుడి మీద నమ్మకం ఉంది అన్న వాళ్ళు వీటిని ధర్మబద్ధంగా ఎదుర్కొందామని ప్రయత్నం చేస్తారు కనుక వీళ్ళ కష్టం అనిపిస్తుంది. ఒక ఆఫీస్లో పని కావాలి, 100 సార్లు తిరుగుతాడు ఒక నిజాయితీ పరుడు, చాలా కష్టపడతాడు. ఓ 100 రూపాయలు పారేసి పని చేయించుకుంటాడు ఇంకొకడు, వాడు సుఖపడ్డాను అనుకుంటాడు. వీడు ధర్మబద్ధంగా ఉన్నాడు. ఈ ధర్మము సుఖము ఈ రెండింటి మధ్య ఉండేటటువంటి తేడా చూసుకున్నప్పుడు తెలుస్తుంది. న్యాయంగా వీడికి ధర్మబద్ధంగా ఉన్నవాడికి మంచం మీద పడుకోగానే నిద్ర పడుతుంది. వాడికి పడుతుందా 100 రూపాయలు ఇచ్చి పని చేయించుకున్న వాడికి? అంటే ఇదొక్కటే కాదు, ఇంకా చాలా ఉంటాయి. స్వభావం చెప్తున్నా. ఈ స్వభావంతో నడిచేటటువంటి వాడు ఇవాళ నేను చేసిన తప్పు పనులు ఎక్కడ బయటపడతాయి, రేపు ఏమేం చేయాలి, దీన్ని కవరప్ చేయడానికి ఏం చేయాలి, ఇలాంటి ఆలోచనలతో బుర్ర తిరిగిపోతూ ఉంటుంది. ఎప్పుడో హీ విల్ ల్యాండ్ అప్ విత్ బీపీ ఆర్ సెరెబ్రల్ అటాక్ ఆర్ డయాబెటీస్. వీడికి ఇంకేం రావు, నీరసం వస్తుంది, కొంచెం చికాకు కలుగుతుంది, తర్వాత బాగానే ఉంటుంది. ఈ కష్టాలన్నవి మన దృష్టికోణాన్ని బట్టి ఉంటాయి. కొంతమందికి డబ్బు లేకపోవడం కష్టం అవుతుంది, ఉన్న డబ్బు పోవడం కష్టం అవుతుంది. కొంతమందికి కోట్లు వస్తుంది కానీ పిల్లలు చక్కగా ఉంటారు. వాళ్ళని చూసి వీళ్ళు నిరంతరం ఏడుస్తూనే ఉంటారు. ఎంత బాధగా ఉంటుంది. ఏది సుఖం ఏది కష్టం చెప్పండి? కష్టం సుఖం అన్నది మనం చూసే దృష్టికోణాన్ని బట్టి ఉంటుంది. కోట్ల ఆస్తుండడం సుఖమా? పిల్లలు తాను సుఖంగా పచ్చడి మెతుకులు తిన్నా నవ్వుకుంటూ ఆనందంగా తినడం సుఖమా? ఈ రెండింటి మధ్య తేడా తెలియక కష్టాలు వచ్చాయనుకుంటా. కష్టాలు కాదు వచ్చింది, ఒక రకంగా నువ్వింతకు ముందు పేరబెట్టుకున్నటువంటి చెత్త బయటకు వస్తోంది. హోమియో మెడిసిన్ ఇస్తే దీర్ఘవ్యాధులకి మొట్టమొదట వాళ్ళే మనకి జాగ్రత్తలు చెప్తారు. ఏమని? కొంచెం ఒంటి మీద ర్యాష్ అది వస్తుందండి, మీరు పట్టించుకోకండి, లోపల ఉన్న చెత్త బయటికి రావాలి కదా, టాక్సిన్స్ అని. ఆ ఒంటి మీద ర్యాష్ను భరిస్తే హార్ట్ అటాక్ రాకుండా కాపాడుతుంది. లేదు నేను నున్నగా నిగనిగా మెరిసిపోతూ ఉండాలి, ర్యాష్ రావడానికి వీలేదు, అక్కర్లేదు, తర్వాత ఎప్పుడో
హార్ట్ అటాక్ వస్తుంది. ఇలాంటి దాన్ని మనం చాలా జాగ్రత్తగా కంపేర్ చేసుకొని చూడాలి. అలాగే ఆయుర్వేదంలో ఏ మందు ఇవ్వాలన్నా ముందు ఏం చేస్తారమ్మా, విరేచనాలకు మందు ఇస్తారు. ముందర లోపల ఉన్న చెత్తంతా కొట్టుకుపోవాలి, క్లీన్. ఇప్పుడు నేను ఇస్తా. ఇంటికి రంగు వేయాలంటే ఏం చేయాలి, ఫస్ట్ గోడల మీద ఉన్నటువంటి చెత్త అంతా కడగాలి, ఆ తర్వాత రంగు వేస్తారు. అట్లాగే మనం ఉద్ధరించబడాలంటే పేరబెట్టుకున్న చెత్త అంతా పోతూ ఉంటుంది. అంతకన్నా ఇంకేం కాదు, జాగ్రత్తగా అనలైజ్ చేసి చూస్తే ఈ కష్టాలు అధిగమించదగిన శక్తి కూడా ఉంటుంది. అది అసలు సంగతి మర్చిపోతారు. కష్టాలు రావడం కాదు, దాన్ని దాటగలిగిన మనోబలం ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా గమనిస్తే వాటిని దాటడానికి వీలైనటువంటి పరిష్కారాలు కూడా పక్కనే దొరుకుతాయి. ఇది గమనించకపోవడం వల్లే సమస్య. ఇన్ని పూజలు చేస్తున్నాం, మాకెందుకు కష్టాలు వస్తున్నాయని అలా అనుకుంటారు. అనుకోవడంలో చాలా మంది అనే మాట అదే, చెయ్యొద్దండి, రాముని పూజ చేస్తే రాగి చెంబేనండి, అదో మాట ఉంది. అంటే రాముడు డబ్బులు ఇవ్వట, అంచేత రాగి చెంబతు అడుక్కోవడానికి మాత్రమే పనికొస్తుంది, అంచేత భవతేం భిక్షాందేహి అని, అంచేత మేము రాముడిని పూజించమండి, మోక్షం కావాలంటే చిట్ట చివరిలో పూజించుకుంటాం, ఇప్పుడు మాత్రం రాముడు వద్దండి బాబోయ్ అంటారు. ఇట్లా రకరకాల అభిప్రాయాలు ఎవరి వ్యక్తిగత అనుభవాలను బట్టి వాళ్ళకు ఉన్నాయి. చాలా చక్కగా పూజాధికారులు నిర్వర్తిస్తూ హాయిగా సంతోషంగా సుఖంగా ఉన్నవాళ్ళు ఎంతమంది లేరు. అయితే వాళ్ళు పూజలు చేస్తూ ఈ సుఖంగా ఉన్నవాళ్ళు చేసిన పని ఏమిటో తెలుసా, 10 మందికి సహాయం చేస్తారు, 10 మందికి భోజనం పెడతారు, ఇతరులలో కూడా దేవుణ్ణి చూస్తారు. ఇంటికి ఎవరైనా వస్తే ఇదిగో అమ్మవారి రూపం అయ్యవారి రూపం అనుకుని వాళ్ళకి గౌరవంగా మర్యాదగా కాస్త ఏదో ఆతిథ్యం ఇస్తారు. అలా ఉన్నటువంటి వాళ్ళకి సమస్య ఉండట్లా. కొత్తగా ఇవాళని పూజ మొదలు పెట్టాను, రేపటికల్లా నాకు ఫలితం రావాలి, నాకు కోట్ల ఆస్తి వచ్చేయాలి, ఇంకేదో కావాలి అని కోరుకున్నటువంటి ఉద్దేశం, ఆ కోరికతో ఉన్న వాళ్ళకి మాత్రమే ఇటువంటి సందేహాలమ్మా. అమ్మ, ఇప్పుడు కొంతమంది చూస్తూ ఉంటాము, అసలు పూజలు చేయరు, గుడికి వెళ్ళరు, కానీ వాళ్ళకి అన్ని చూసుకుంటే అన్ని రకాలుగా కలిసి వస్తూ ఉంటుంది. అంటే పూర్వజన్మలు ఏమైనా పుణ్యం చేసుకొని ఉంటారా ఈ విధంగా కలిసి రావడానికి వీళ్ళకి? అమ్మ, పెట్టందే పుట్టదు అని ఒక మాట ఉంది. ఎప్పుడో పెట్టి పుట్టారు వాళ్ళు, ఇతరులకు ఎప్పుడో దానం చేస్తుంటారు, అంచేత ఈ జన్మలో అనుభవిస్తున్నారు. దానం చెయ్యని వాళ్ళకి ఏమీ ఉండదమ్మా. ఎంతో కొంత దానం చేస్తుండాలి ఎవరో ఒకళ్ళకి ఎప్పుడో ఒకప్పుడు. ఎంత అన్నది కాదు, నీ కోట్లు ఇవ్వక్కర్లా, లక్షలు ఇవ్వక్కర్లా. నీ దగ్గర ఉన్నది, ఇప్పుడు నీ దగ్గర 10 రూపాయలు ఉంటే 5 రూపాయలు ఎవరికన్నా అవసరానికి ఇవ్వగలవా? చాలు. ఆ దృష్టికోణం ఉండి నీ దగ్గర ఉన్న దాన్ని, ఇప్పుడు అంబానీ లాంటి వాళ్ళు ఇస్తే వాళ్ళు ఇవ్వాలంటే 50 కోట్లో 100 కోట్లో తక్కువ ఇవ్వలేరు. మనలాంటి వాళ్ళు 5 రూపాయలు 10 రూపాయలు ఇచ్చినా మన స్థాయికి ఉన్నతంగా ఇచ్చినట్టే. కనుక ఇతరులకి అవసరానికి ఆదుకున్నామా లేదా అన్నది ఉంటుంది. పూర్వజన్మలో బాగానే దానాలు చేసుకుని ఉంటారు కనుక ఈ జన్మలో అనుభవిస్తున్నారు అంతే. అయితే ఒకటి, ఇలా ఉన్నవాళ్ళు ఏం చెయ్యాలి, మేము బాగా దానం చేసాం గనక మాకు ధనం వచ్చింది అనుభవిస్తున్నాం అని అనుకుంటే అంతటితో ఖర్చు అయిపోతుంది. డిపాజిట్ని తీసుకుని డ్రా చేసుకుంటే ఏమవుతుందమ్మా, ఖర్చు అయిపోతుంది. అప్పుడు ఏం చెయ్యాలి, దాని మీద వడ్డీనే వాడుకుంటూ ఉండాలి, మూలం ఉంచాలి, వీలైతే ఇంకో డిపాజిట్ చేసుకోగలగాలి. కనుక మీకు సుఖంగా ధనం ఉండి హాయిగా ఆనందంగా ఉన్నారంటే దానితో ఇతరులకి ఇంతో అంతో మేలు కలిగించారనుకోండి, మళ్ళీ అలాగే ఉంటుంది. కొంతమంది ఒకప్పుడు చాలా బాగా ఉన్నవాళ్ళండి, హఠాత్తుగా పడిపోయిందండి వాళ్ళ పరిస్థితి అంటాం. అంటే తెచ్చుకున్నారు కదా, డిపాజిట్ తెచ్చుకున్నారు పుణ్యం, ఆ పుణ్యం వల్ల ధనవంతంగా ఉన్నారు, సుఖంగా గడిపారు. కానీ ఆ గడిపే సమయంలో మళ్ళీ కించిత్ రేపటికి దాచుకోలే, అయిపోయింది. జాగ్రత్తగా ఆలోచిస్తే కంటికి కనపడే రూపాయి ఎట్లాంటిదో కంటికి కనపడనటువంటి పాపము పుణ్యము కూడా అట్లాంటివే. అవి కూడా ఎంత చేస్తే అంత దానికి సంబంధించింది ఇప్పుడో రేపో ఎల్లుండో అనుభవించాల్సి. ఒక పండితుడు వేదం చదువుకుంటూ కూర్చుంటే భవతి భిక్షాందేహి అని చెప్పి ఒక బ్రాహ్మణుడు వచ్చాట. భార్యను పిలిచి 3 జన్మల దరిద్రుడు వచ్చాడు, ముష్టి వెయ్యవే అన్నట్ట. ఆవిడ వేసింది. ఈయన ఆగిపోయి, ఈ జన్మలోనే కదా 3 జన్మలు అంటారేమిటి అని అడిగాట. మరి ఇప్పుడు నువ్వు దరిద్రంలో ఉండి అడుక్కుంటున్నావంటే పూర్వజన్మలో దానం చేయలేదు,
దానం చేయలేదంటే నువ్వు దరిద్రుడివి. దాని ఫలితంగా ఈ జన్మ వచ్చింది. ఇప్పటికి 2 జన్మలు అయినాయి కదా. ఈ జన్మలో నీ దగ్గర ఏం లేదు, అందువల్ల నువ్వు దానం చేయటల్లా, కనుక వచ్చే జన్మ కూడా దరిద్రుడివే. 3 జన్మల దరిద్రుడు అని అన్నాను అని చెప్తాడు. అంచేత దానం యొక్క ప్రాధాన్యాన్ని తెలియచెప్తుందమ్మా ఇది. అంచేత పూజలు కాదు, పునస్కారాలు కాదు, మన యొక్క మానసిక స్థితి, ఇతరులకి ఏదైనా ఇవ్వగలిగినటువంటి స్థితి, నా దగ్గర ఉన్నదాన్ని ఇతరులతో పంచుకుంటాననే మనోభావం, అది నిజమైనటువంటి ఈ ఆ ధనవంతంగా ఉండడమా సుఖంగా ఉండడమా అన్న దానికి కారణం అవుతుంది. చాలా చక్కగా తెలియజేశారమ్మా, ధన్యవాదాలు. నమస్తే అమ్మా. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.